తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్. ఘర్షణ వాతావరణం ఎందుకు క్రియేట్ చేస్తారు, ఎందుకు దాన్ని అలౌ చేస్తారు అని నా భావం. అంతేగాని వేరే నాకేమీ దుర్బుద్ధితో చెప్పింది కాదు. సో మనోహర్ గారికి బిఫోర్ స్పీకర్గా చేశారు, మంచి అనుభవం ఉంది. బట్ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోర్ట్ఫోలియో ఆయన ఇష్ట ప్రకారం ఆయనకి ఇష్టమై తీసుకున్నారా, లేకపోతే కూటమిలో భాగంగా వచ్చిందంటారు? అది మీరు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు అడగండి, నేనేం పట్టించుకునేవి. ఆయన నాకు చెప్పడు, నేను ఈ విషయాలు ఎప్పుడు అడగను. కనుక మీరు ఆయన వచ్చినప్పుడు విజిట్ చేస్తున్నారా ఇప్పుడు అన్ని ఆయన రైస్ మిల్స్ గానీ? అది ఆ విజిట్స్ అయ్యి అన్ని ఎలా అనిపించింది విజిట్ చేసినప్పుడు? అన్ని కూడా మీరు ఏం కామెంట్ చేసుకుంటారు అంటే మీకు ఎలా అనిపించింది యాజ్ ఎ ఫాదర్ గా? నాకు మాకైతే చాలా పాజిటివ్ గా అనిపించింది. పాజిటివ్గా ఉండొచ్చు, అయితే ఇలాంటివి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే కారణం పై అధికారి చీఫ్ మినిస్టర్ కదా, చీఫ్ మినిస్టర్ పర్మిషన్తో చెయ్యాలి ఇలాంటివి. మరి అది అలాంటివి చేస్తున్నారో లేదో మనకు తెలియదు. ఓకే, కనుక స్పీకర్గా రాణించాడు. స్పీకర్గా నాకు కూడా తెలియని విషయాలు చక్కగా డయాస్ మీద చెప్పి మంచి పేరు తెచ్చుకున్నాడు. కనుక అది అక్కడికి అది దీని వ్యవహారం. నేను ఎప్పుడు అతను ఎలక్షన్స్కి వెళ్ళటం కానీ క్యాన్వాస్ చేయటం కానీ నా తెనాలి అని చెప్పి నా తెనాలి మా ఇంటికి పోయి కూర్చోవడం కానీ ఏమీ లేదు. నేను ఆయనే చేసుకున్నాడు, ఆయనే గెలిచాడు. ఇప్పుడు 3-4 సార్లు గెలిచాడు తెనాలిలో. కనుక అది మీరు ఆయన వచ్చినప్పుడు ఆయన భావాలు అవి మీరు ఎగ్జామిన్ చేయండి, తెలుసుకోండి. ఓకే, సో మీ తెనాలి నుంచి తీసుకుంటారు కదా ఫీడ్బ్యాక్, ఎలా ఉంది ఏం తీసుకోరు మీరు? పట్టించుకో, ఓకే, మనకెందుకు. అతను చక్కగా 60 దాటాడు, 60 వచ్చినా ఇప్పుడు. కనుక అతను చేసుకుంటాడు, మనం ఎందుకు వేలు పెట్టాం అందులో. సో ఓవరాల్గా కూటమి అయితే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది అనే భావన అయితే మీకుందా? వెళ్ళాలి, అందరూ కలిసిమెలిసే వెళ్ళాలి. మరి కష్టపడ్డారు, జనం కావాలని ఓట్లు వేశారు, వాళ్ళ కోరికలు తీర్చాలి కదా. ఆ డైరెక్షన్లోనే నడవాలి ప్రభుత్వాలు. మరి అది నడుస్తాయిందా లేదా ఏమిటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకోవాలి, నన్ను కాదు. సో లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు? ఆయన కొన్ని మంచి పనులు చేశాడండి, నా అభిప్రాయం. కొన్ని మంచి పనులు చేశాడు, పేద ప్రజలకి దగ్గర అయ్యాడు, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే మరి అతనికి ఎందుకు ఇది జరిగిందో ఏమిటో నాకు బివిల్డరింగ్. ఇది సాఫీగా ఎలక్షన్స్ జరిగి వచ్చినాయి, ఏమైనా గోల్మాల్ జరిగినాయా అని అందరూ వచ్చి చెప్తూ ఉంటారు నా దగ్గర. అది మనకి ఎడ తెలుస్తుందయ్యా, అది ఎట్లా జరుగుతుంది? నేను ఉన్నప్పుడు కూడా నా డబ్బాలు అసలు ఒక ఓటు లేకుండా డబ్బాలు తెచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చారంటే ఏదో గోల్మాల్ చేశారని అనుకుంటాం కదా. ఓకే, కనుక ఏమి మనకు అర్థం కాదు. ఇది అది అర్థం కాకుండా ఉండే తమాషా ఏదన్నా ఉందేమో చేస్తున్నారేమో మనకు తెలియదు. మరి మనకేం దాని గురించి కామెంట్ చేయటం, మనకు తెలియని దాని గురించి కామెంట్ చేయటం. ఓకే, సో మీకైతే ఆయన పాలసీలు కొన్ని నచ్చాయి ఆయా యాజ్ ఎ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? కొన్ని మంచిగా చాలామంది సహకారం ఉపయోగపడ్డాడు పేద ప్రజానికి, చదువుకునే పిల్లలకి, వాళ్ళకి కొన్ని మంచి పనులు చేశాడు, అందులో డౌట్ ఏముంది. ఓకే, సో రాజశేఖర రెడ్డి గారిని చూశారు, కొడుకుని కూడా చూశారు కాబట్టి మీరు డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా వినటం లేదా టీవీలో చూడటం, ఆయనలో ఉన్న క్వాలిటీస్ మీకు ఏది బాగా అనిపించింది జగన్లో? ఇద్దరు కూడా నాకు బాగానే ఉన్నారు, అదేం లేదు. ఇద్దరు కూడా. రాజశేఖర రెడ్డి గారు కొంచెం ఇంకా మొండితనంగా ఉండేవాడు, అయితే అతను కూడా సర్దుకునేవాడు. లాస్ట్లో మినిస్టర్ అయినాక కొంత సర్దుకునేవాడు. కాంగ్రెస్ ఐ పార్టీలో రావడానికి నన్ను చాలాసార్లు కలిశాడు. చెన్నారెడ్డి గారికి ఇష్టత లేదు, అందువలన ఆపోజిట్. అదే డైరెక్ట్గా పోయి ఇందిరాగాంధీ గారి మేనత్తను ఎవరినో పట్టుకుని అందులో చేరాడు వెంకటరామరెడ్డి ద్వారా. దాంతో చెన్నారెడ్డి గారి కోపం వచ్చి వెంకటరామరెడ్డిని కోపడ్డాడు. అడదా అదో పాలిటిక్స్. కనుక అట్లా వచ్చాడు. ఏదో వచ్చినా అతను కూడా రైతులకి, కూలీలకి ఉపయోగపడాలని తాహతాపడ్డ మనుషులే. ఈ మిగిలిన విషయాల్లో మనం సో ఇప్పుడు మీరు యాక్టివ్గా ఉన్నారా పాలిటిక్స్లో భాస్కర్రావు గారు? ఉన్నానా లేదో మీరు చెప్పాలా, మీరు చెప్పాలి. మీరు యాక్టివ్గా ఉన్నారు మరి ఇక్కడ. సో యాక్టివ్గా మీరు పాలిటిక్స్లో అంటే బీజేపీలో ఉన్నారు కాబట్టి ప్రస్తుతం పదవిలో ఉంటేనే యాక్టివ్ అని అనుకుంటే దానికి ఆన్సర్ లేదు. పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. పదవులతోనే కాదు కదా అన్ని పదవులు. మీరు అన్ని చూసిందే. ఇంకా చూడండి పదవి ఏముంటుంది, పార్టీలు కూడా పెట్టాం కదా. అయితే ఇక్కడ ఏంటంటే
నేను చెప్పింది ఒకటే, మనం భాషా రాష్ట్రాలు పెట్టి పెద్ద సాధించలేదు, మేమంతా పిచ్చి పని చేసి ప్రాంతీయ పార్టీలు పెట్టి పెద్ద సాధించింది లేదు. ప్రాంతీయ పార్టీలో విదిన్ దట్ ప్రాంతీయ పార్టీలు వస్తున్నాయి కనుక ఇది కులగణన అనేది కూడా అంత హైకోర్టు సుప్రీంకోర్టు అలాంటి కోర్టులే 50% అటు 50% అని ఇచ్చినాక చేసి మాత్రం ఉపయోగం ఉంది. ఆడల్లో ఏదైనా తగులు పెట్టనే తప్ప అలాంటి మనం పెద్దవాళ్ళం పట్టించుకోండి ఉంటే మంచిది. ఓకే. అలాంటివి చేయకూడదు అని నా అభిప్రాయం. అంతేగాని నాకు ఎవరి మీద వ్యతిరేకంగా ఈ స్టేట్మెంట్ ఇవ్వటం లేదు ఓకే అని చెప్పి నేను కంక్లూడ్ చేసి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.